హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి అనగా చేయూత పెన్షన్లు 4,000, 6,000 పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు అనేది మనం ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి, అలాగే ఈ పెన్షన్లకు సంబంధించి మనకు కావాల్సినటువంటి పత్రాలు ఏంటి, అలాగే ఇప్పుడు మనకు ప్రజెంట్ ఈ పెన్షన్లు అనేవి ఎక్కడ అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం అయితే చేయూత పథకం ద్వారా చేయూత పెన్షన్లు అనేవి 4,000 రూపాయలు, 6,000 రూపాయలు పెన్షన్లకు సంబంధించి విడుదల చేయడం అయితే జరిగింది. అయితే ఈ అప్లికేషన్తో పాటుగా మనం కొన్ని డాక్యుమెంట్స్ అనేది అటాచ్ చేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటటువంటి కొత్త స్మార్ట్ రేషన్ కార్డు, అలాగే మనకు ఆధార్ కార్డు, అలాగే మనకు ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్, అలాగే మనకు బ్యాంక్ పాస్బుక్, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనము ఒకవేళ వికలాంగత్వం ఉంటే కనుక యూడిఐడి కార్డు కనుక మనకు సదరం సర్టిఫికెట్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో యూడిఐడి కార్డు అనేది సర్టిఫికెట్ అనేది కంపల్సరీగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్తో పాటుగా మనము మొత్తం స్టాంపులు చేసి మనమైతే ఇది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే మీరు ఈ అప్లికేషన్లు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటని చూసుకున్నట్లయితే మనకు మీ సేవా కేంద్రాల్లో మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాల్లో మనకు ఈ అప్లికేషన్ అయితే విడుదలయ్యాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. మేడ్చల్ జిల్లాలోని అన్ని మీ సేవా కేంద్రాల్లో నూతన పెన్షన్ దరఖాస్తులు అనేది అందుబాటులోకి వచ్చాయని చెప్పేసి ప్రజల సౌకర్యార్థం చేయూత పెన్షన్ల పథకం కింద నూతన పెన్షన్ మంజూరు కోసం దరఖాస్తు చేసుకునే సేవ ప్రస్తుతం అన్ని మీ సేవా కేంద్రాల్లో అందుబాటులోకి అయితే వచ్చేసాయి. ఇక మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. పెన్షన్కు సంబంధించినటువంటి అర్హత కలిగిన ప్రజలు తమ యొక్క సమీపంలోని మీ సేవా కేంద్రాలకు వెళ్ళి నూతన పెన్షన్కు సంబంధించినటువంటి దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి శర్వణ్ కుమార్ గారు అయితే సూచించారు. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా అవసరమైనటువంటి వివరాలు నమోదు చేసి సంబంధిత పత్రాలు ఆన్లైన్లో సమర్పించాలని చెప్పేసి తెలిపారు. దరఖాస్తులు విజయవంతంగా సమర్పించిన అనంతరం దరఖాస్తుదారుడి ఐడి జారీ చేయబడుతుంది. ఈ దరఖాస్తు ఐడి ద్వారా భవిష్యత్తులో దరఖాస్తు వివరాలను కూడా తెలుసుకోవచ్చని చెప్పేసి తెలియజేస్తున్నారు. అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. అయితే చాలా రోజుల నుంచి పెన్షన్ల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు పెన్షన్దారులు. అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. ఎందుకంటే మళ్ళీ మిస్ అయితే మళ్ళీ అవకాశం అయితే రావడం చాలా వరకు కష్టమే. ఇక అర్హత కలిగిన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ సమీపంలోని మీ సేవా కేంద్రాలకు వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఆగస్టు 31వ తేదీ వరకు ఈ అప్లికేషన్ అనేది జారీగా ఉంటాయి. సో ఆగస్టు 31వ తేదీ వరకు మీరు అప్లికేషన్ ద్వారా ఈ డాక్యుమెంట్స్ అనేది నేను ఏదైతే చెప్పానో ఆ డాక్యుమెంట్స్ అనేది అటాచ్ చేసి ఇవి అయితే మీరు అప్లై చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి తెలంగాణ చేయూత పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.